తెలంగాణ కాషాయ పార్టీలో కొనసాగుతున్న గందరగోళానికి కారణమేంటి? కమలనాథులు కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతున్నారా? ఒక్కో నేత ఒక్కో రకంగా మాట్లాడడం దేనికి సంకేతం? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాషాయ పార్టీలో అయోమయం నెలకొంది. కమలదళంలో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగింది కానీ క్లారిటీ పెరగడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏ అంశంపై ఏ నాయకుడు ఎలా స్పందిస్తారో తెలియక క్యాడర్ కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతోందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూపై తెలంగాణ బీజేపీ లైన్ ఏంటి అనే దానిపై క్లారిటీ లేకపోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో పార్టీ నేతలకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయలేకపోతున్నదనే విమర్శలు ఆ పార్టీలో అంతర్గతంగా ఎక్కువ అవుతున్నాయట. కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఎలాంటి ప్రయోజనం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ఉపయోగంలో లేకపోయినప్పటికీ రికార్డ్ స్థాయిలో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయిందని ఆయన గతాన్ని ఉదహరిస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలకు ఉపయోగం ఉంటుందని ఎంపీ ఈటెల రాజేందర్ చెబుతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిన దానికి ఈటెల రాజేందర్ చెబుతున్న దానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. బీజేపీ ఎమ్మెల్యేల్లో కూడా పలువురు కాళేశ్వరంపై క్లారిటీ లేకుండానే మాట్లాడుతున్నారు. మొత్తం మీద చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ బీజేపీలో చిచ్చు రేపుతోందని కాషాయ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. గతంలో హైడ్రా ఇష్యూ విషయంలోనూ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ వాదనలు భిన్నంగా ఉన్నాయి. హైడ్రా సంస్థ పేద ప్రజల ఇళ్లను కూల్చుతుందని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆందోళనకు దిగారు. కాలనీ వాసులకు భరోసాగా నిలిచారు. ఖబర్దార్ కాంగ్రెస్ అన్నారు. ఇక చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియలో హైడ్రా చేసిన పనిని సమర్థించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో బీజేపీ లైన్పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేతల భిన్నాభిప్రాయాలు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సైతం పార్టీ లైన్తో సంబంధం లేకుండా గతంలో మాట్లాడారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనమవుతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అది తీవ్రస్థాయిలో వివాదమైంది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలపై పార్టీలో విస్తృత చర్చ సాగింది. మున్ముందు అలా వ్యాఖ్యలు చేయకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద చూసినప్పుడు కాషాయ పార్టీ రాష్ట్ర నాయకత్వం తమ నేతలకు దిశానిర్దేశం చేయలేకపోతోందని, తెలంగాణ బీజేపీ నేతల్లో లోపించిన క్లారిటీ ప్రమాదకరంగా మారుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పని ఒత్తిడితో ఆయన ఇబ్బంది పడుతున్నారని, అందుకే రాష్ట్ర బీజేపీ నేతలకు ఆయా కీలక అంశాల్లో క్లారిటీ ఉండడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి వచ్చే వరకు నేతల్లో అస్పష్టత, తదనంతర అవస్థలు తప్పేలా లేవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.